पूजा सिंधुकाजले स्पिन सन्निधि करो హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నానమది పెద్ద కర్మ అనమాట. అదేనండి కార్యం దినం అంటారు కదా, ఈ రోజు భోజనాలు అనమాట. చాలా మంది ఈ వీడియో కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మా ఫ్యామిలీలో కొంతమంది అయితే ఫంక్షన్కి రాలేకపోయారు. అందుకని వాళ్ళ కోసం అయితే ప్రతి ఒక్కటి వీడియో తీసాను, వాళ్ళు చూస్తారని చెప్పి. ఫంక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండింగ్ వరకు అంతా తీసానమాట. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మేము పంసాకులు అయితే కుట్టాము. నానమ్మకి కొన్ని పూజలు ఉంటాయి కదా, అవి చేయడానికి అనమాట. మార్నింగ్ 7:30 కల్లా ఇంక ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. ఇంకోండి సేమియా, అలాగే గోధుమ రవ్వతో అనమాట, అలాగే వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా ఉప్మా తిన్న వాళ్ళు కూడా తింటారనమాట, అంత టేస్ట్గా ఉంటుంది. బాగా చేశారు వంట మేస్త్రి అయితే. చాలామంది అనమాట ఆ రోజు అంటున్నారు ఉప్మా బాగుంది కదా, వంటలన్నీ బాగుంటాయి అంటున్నారు. నిజంగా అండి ఉప్మా చాలా బాగుంది. ఇంకా అలాగే పల్లెటూరులో ఎలా అంటే కూరగాయలు కోయడానికి ఇలా వస్తారనమాట. వచ్చేటప్పటికి ఇలా ఉప్మా ముందు రెడీగా ఉండాలి. అప్పుడు వాళ్ళు కూరగాయలు అవన్నీ కోసుకొని ఇంక తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఉప్మా తినే వాళ్ళు తింటారు, లేదా తీసుకువెళ్ళిపోతారు. ఇక్కడైతే చేపలు తీసుకొచ్చారు కదా, పాపం తలొక చెయ్యి వేసేసి అందరూ అయితే కడుగుతున్నారు. చేపలు అయితే క్లీనింగ్ చేస్తున్నారు. ఎక్కడైతే కొన్ని వంటలు అయితే చేస్తున్నారు. ఇంతలోకి అయితే పంతులు గారు వచ్చారనమాట. 9 కల్లా వస్తామని చెప్పారు, 9కి అయితే వచ్చారు. ఇంకా నానమ్మకి చేయాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ అయితే చేస్తున్నారనమాట. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క సాంప్రదాయాలు ఆనవాయితీలు ఉంటాయి కదా. ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎలా ఉంటాయో చూడండి ఈ వీడియోలో. ఇప్పుడైతే పొత్తర్లన్నీ ఇస్తారనమాట. నానమ్మకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారన్నమాట. ఈరోజే పిండ ప్రధానం అవన్నీ పెడతారనమాట. ఇంకా ఇక్కడ అందరూ కూర్చున్నారు కదా. మా తాతలు అయితే ముగ్గురు అనమాట. మా తాత పెద్ద తాత, ఇంకా రెండో తాత, మూడో తాత అనమాట. వాళ్ళ ముగ్గురు చనిపోయారు. అదేనండి, మా తాత చనిపోయారో ఉన్నారో ఇప్పుడు కూడా తెలియదు. ఎందుకంటే చిన్నప్పుడే మా నాన్న చిన్నగా ఉన్నప్పుడే ఎక్కడికో వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు ముగ్గురు తాతల పిల్లలు అనమాట వీళ్ళందరూ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ. పంతులు గారు అడుగుతున్నారనమాట, మీ ముత్తాత పేర్లు ఏంటి ఏంటని. వీళ్ళకైతే ఒక తరం 2 తరాల తెలుసు. ఇంకా వాళ్ళకి ఎంతమంది భార్యలు ఉన్నారు ఏంటని అడుగుతున్నారు. అప్పుడు తాతలు ఏంటో కానీ 2 పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కదా. ఇంకా ఇంకొక పెద్దమని పిలిచి అయితే ఇంక పేర్లన్నీ చెప్పిందనమాట. ఇలాంటప్పుడు అవసరాలు అవుతాయి అనమాట ఆ పేర్లన్నీ. ఇంకా ఇగోండి వీళ్ళందరూ కూర్చొని ఇంకా పూజ అయితే చేస్తున్నారు. ఓం స్థాన దేవతాభ్యో నమః. యాంకన్న ప్రతిష్య చేసుకుని వస్తూ దేవస్య పితృరూపణ నాగేశ్వరగోత్రస్య భాగ్యమ్మ ప్రతిష్య అష్టం పుత్ర పూజా హుంగ్రీస్య ఇది నవో పుత్ర ప్రధాన పూజా హుంగ్రీస్యామి సహా ప్రధానం పరికల్పయామి. పుష్పమూర్తి పొత్తర్లు అన్నాను కదా, ఇదే అనమాట. ఇస్తరాక వేసి దానిపైన పనసాక వేసి ఇంకా బియ్యము ఇవన్నీ వేయాలి. కూరగాయలు ఇవన్నీ పెడతారనమాట. ఇంకా ఎంతమంది పెద్దలు ఉంటే వాళ్ళందరికీ చదివిస్తారు. ఇంకా అమ్మమ్మ తాతకు కూడా చదివించారనమాట. ఇంకా ఒక్కొక్కరు వెళ్ళి కొంచెం కొంచెం బియ్యం ఫస్ట్ నానేస్తారు కదా, తర్వాత అమ్మ, తర్వాత అన్నయ్య, వదిన అందరూ వేశారనమాట. పూజ జరుగుతూనే ఉంది. చుట్టాలందరూ దగ్గర వాళ్ళందరూ వస్తున్నారనమాట. ఇటువైపు ఏంటంటే చనిపోయినప్పుడు ఎక్కువ మంది వస్తారు కానీ ఇలా దినం భోజనాల కంటే చాలా తక్కువ వస్తారనమాట. మెయిన్ వాళ్ళు ఊరు నుండి వస్తారు. ఇంకా అలాగే ఊర్లో వాళ్ళు వస్తారనమాట. ప్రతి ఒక్కటి చూడండి, చెయ్యి కూడా ఎలా తిప్పి వేస్తున్నారో ప్రతి ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇలాగా కందిపప్పు, పెసరపప్పు కానీ ఏదైనా పప్పులు, చింతపండ్లు అవన్నీ పెట్టాలన్నమాట అక్కడ. ఇప్పుడైతే పిండం పెడుతున్నారు. ఇంకా ఆవు పేడ తీసుకొచ్చి ఇక్కడ అలుకుతున్నారనమాట. అలికి దానిపైన ముగ్గేసి ఇంకా పిండం అన్నీ పెడతారు. ఇక్కడైతే ప్రాసెస్లో ఇంకా నానేమి మాట్లాడకూడదు. నాన్నకైతే ఇవంతా కొత్త కదా, ఫస్ట్ టైం కదా చేయడం. పాపం ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు. ఆ డిఫరెంట్గా కూర్చోవడం కానీ తీసుకురావడం కానీ డిఫరెంట్ అనమాట మొత్తము. ఇక్కడైతే పెండాలు పెట్టేటప్పుడు దీంట్లో అయితే నువ్వులు, బియ్యము, అదే బియ్య పిండి, ఇంకా పాలు, అరటిపళ్ళు, ఇంకా బెల్లం ఇవన్నీ కలిపి పెడుతున్నారనమాట. ఇంకా ఉండలు చేసేసి అలా పెట్టాలన్నమాట. పెట్టే విధానం డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కటి చూడండి. సహా పిండ ప్రదానం పరికల్పయామి. బలిపెట్టింది ये पितृदेवा देवस्य पितृरूपणः नागेश्वरगोत्रस्य मिनानं पेरटं
సుభద్రా ప్రేతస్య ఇది దుఃఖం. ఇక్కడైతే నాన్న సరిగ్గా పెట్టారనమాట, ఆ విధంగా పెట్టాలన్నమాట. ఇంకా నాన్నకి ప్రతిసారి అలాగే పెట్టమంటే నార్మల్గా పెట్టేస్తున్నారు. ఇంకా దానిపైన చిన్న ముద్ద పెట్టాలన్నమాట. అంటే అన్నం వడ్డించుకున్నప్పుడు ఒకసారి కాదు 2 సార్లు పెట్టాలని చాలా వివరంగా చెప్తున్నారన్నమాట ప్రతి ఒక్కటిని కూడా. ఇంకా లాస్ట్లో ఉన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఇంకా చాలా లాస్ట్లో ముద్ద అయితే పెట్టేశారు. స్వస్తిరస్తు శుభమస్తు శుభమస్తు శుభం. ఇక్కడైతే బియ్యంలో నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవైతే కలిపేసి ఇంకా ఒక్కొక్క దాని మీద వేసేస్తున్నారు అన్నమాట. సర్వమంగళమాంగళ్య శివే సర్వాసాదికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. బోధిపదేవరూపస్థకర్వసాక్షికృతః బోధిపదేవరూపస్థకర్వసాక్షికృతః యావతో కర్మసమాప్తి స్యాత్ యావస్తో స్థిరోభవ దోపం తోష్యాది పుందర్శయామి. కంచి, అవంతిక, పూరి, ద్వారవతి చైవ సప్తత్త మోక్ష దాయిక గయాజ గంగాజ కాశీజ చార్ధామ సప్తతీర్థ జ. ఇప్పుడు ఈ నీరు అలా మీ చేతులు ఇలా ఉన్నాయి కదా పాత్ర, ఇలా వేసినప్పుడు నీరు దారా ఇలా రావాలి, ఈ మధ్యలో పడాలి, ఇలా తిప్పేస్తారు. చేయండి అలా వేసినప్పుడు తిప్పాలి. ఇది ముందుకు రావాలి, మీరు ఇంకా ముందుకు రావాలి. తిప్పండి. హరి ఓం గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కాజలే స్పిన్ సన్నధి కరు. నమస్కారం చేయండి. లేండి. ఇక్కడైతే అందరూ దండం పెట్టినాక ఆ పిండాలను తీసుకెళ్ళి నీటిలో కలిపేస్తారు. ఇక్కడైతే ఒరియా మాట్లాడతారు, మీకు కూడా వినిపిస్తాను చూడండి. గడులు చెక్స్ సారీ కట్టుకున్నారు కదా, బ్లూ అండ్ వైట్, ఆవిడైతే మా చిన్నానమ్మ. అలాగే ఇటువైపు అయితే మాకు మిత్తనూరు అని అంటారులేండి, ఆ మిత్తమ్మ ఇద్దరు కలిపి అయితే ఒరియా మాట్లాడతారు, మీరే వినండి. మాకు ఒరిస్సా బార్డర్ చాలా దగ్గర అనమాట, మా ఊర్లో కూడా ఒరియా మాట్లాడతారు. అవన్నీ తీసేసి మళ్ళీ వేరే ఆకులు అనమాట, మళ్ళీ పనసాకుల్లోన మళ్ళీ ఇంట్లో అమ్మ అయితే పరమాన్నము, అలాగే బెల్లం అన్నము, ఇంకా అలాగే దాంట్లోకి రైసు, చారు ఇవన్నీ చేస్తారనమాట, పప్పు, ఇంకా వెజిటేబుల్స్ కర్రీ అనమాట, అన్ని మిక్సింగ్ కర్రీ ఇవన్నీ చేసి పెడతారనమాట. ఇక్కడ అప్పాలు కూడా పెడతారనమాట. ఇక్కడైతే పూజ అయ్యేలోగా బయట కూడా వంటలు కూడా అయిపోయినాయి అనమాట. పల్లెటూరులో ఏంటంటే 11:30కే వంటలు అయిపోతాయి, అంటే 11:30 నుండే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇంకా వంటలన్నీ అయిపోయినాయి, ఇంకా అదే నాన్నమ్మ దగ్గర పెట్టేస్తే ఇంకా అంత పూజ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి, చెప్పాను కదా అప్పాలు, ఇంకా అలాగే చారు, కూర అవన్నీ పెడతారు. అలాగే మళ్ళీ ఫంక్షన్లు ఏమేమి ఉండారో అవన్నీ ఆకు కూడా తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడైతే నానమ్మకి ఇంక ఇగోండి పువ్వుల దండ చూసారు కదా, పెరట్లో అనమాట ఆ పువ్వులన్నీ. ఇంకా నానమ్మకి దండ వేసేసి ఇంకా నార్మల్గా అయితే పంచ అలాగే చీర అవన్నీ చూపిస్తారనమాట. అంటే తాతకు కూడా ఇంకా కలిపేశారనమాట నానమ్మతో పాటు. ఇంక ఇవన్నీ భోజనాల్లో వంటలు అనమాట. ఈ విధంగా పూజ పెట్టేశారు, పూజ అంతా అయిపోయింది. ఎత్తున్నారు అంటారు మా సైడు, వాళ్ళైతే ఇవన్నీ తీసుకొస్తారు. అరటిపళ్ళు, బియ్యము, కూరగాయలు, బియ్యం మూట, ఆయిల్, పప్పులు, ఇవి కొంతమందికి బట్టలు పెట్టాలి. భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు 11:30 అయిందనమాట. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఫంక్షన్లో ఏమేమి పెట్టారో మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే స్వీట్ అనమాట, కోవా పాయసము, అలాగే ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ స్వీటు, ఫిష్ ఫ్రై చేశారు. ఇంకా అలాగే ఇటువైపు అయితే చికెన్ కర్రీ, ఇంకా బిర్యానీ, పెరి చట్నీ, రసం, అలాగే ఇంకా వెజిటేబుల్ కర్రీ కంపల్సరీ ఉండాలన్నమాట. మా నాన్నమ్మ అయితే చాలా అదృష్టవంతురాలు, ఎందుకంటే వంటలు అంత బాగా కుదిరాయి. నేను చెప్పాను కదా మార్నింగ్ ఉప్మా బాగా కుదిరితే ఇంక వంటలన్నీ బాగుంటాయని వాళ్ళ నమ్మకం అనమాట ఊర్లో. భోజనం తిని ప్రతి ఒక్కరు అనమాట భోజనాలు చాలా బాగున్నాయి అని చెప్పారు. అది కదా మనకు కావాలి.
కొంతమంది అన్ని లక్షలైనాయి ఎన్ని లక్షలైనాయి భోజనాలకు అంత పెట్టామంటారు కానీ భోజనాలు బాగోవన్నమాట. ఒక్కొక్కరు అదృష్టం అనమాట అలాంటిది. మా నానమ్మకి అన్ని పద్ధతి ప్రకారం చాలా బాగా జరిగాయి. ఇంక ఇక్కడ వచ్చేసి నానమ్మకి చూపించారు కదా ఇవన్నీ ఆకులు, ఇవన్నీ మా ఇంటి పార్టీ వాళ్ళు అనమాట. చిన్నాళ్ళు పెద్దనాళ్ళు అందరూ వచ్చి ఇంక అందరూ తినాలన్నమాట. అది తినిన తర్వాతనే ఇంకా చెయ్యి కడకంటే వచ్చి ఈ భోజనాలు తినాలన్నమాట. అలా ప్రతి ఒక్కరూ ఇంకా ఆ ఆకులన్నీ తిన్నారనమాట. ఇంకా జాగు పెడుతుంది కదా స్వీటు, అంటే నేను స్పాన్సర్ చేస్తున్నట్టు అనమాట. మా నాన్నమ్మకి నేను పెట్టుకున్నట్టు. ఇంకా ఊర్లో వాళ్ళందరూ వచ్చి అయితే భోజనాలు తింటున్నారు. ఇంకా చెప్పాను కదా మీకు పల్లెటూరులో అయితే దిన భోజనాలకు ఎక్కువగా రారు. మెయిన్గా చుట్టాలు, అలాగే ఊర్లో ఉన్న వాళ్ళు మాత్రం వస్తారనమాట. ఇంకా అలాగే కొంతమంది ఇంటి దగ్గర తింటారు, కొంతమంది అయితే ఇల్లు దగ్గర అనుకోండి అక్కడికి తీసుకెళ్ళి తింటారనమాట. ఇక్కడైతే మేము కాసేపు అయ్యాక తిందామని చెప్పి మా పిన్ని, మా చిన్నత్త అందరం కూర్చున్నాము. ఇక్కడ మా మరదలు ఇంకా మా పెద్దమ్మ అందరం కూర్చున్నాం అనమాట. పల్లెటూరులో ఏంటంటే ఒకరికొకరు బాగా సాయం చేసుకుంటారు. మనకి ఏ హెల్ప్ కావాలన్నా బాగా దగ్గరుండి చూసుకుంటారు అనమాట. వంటలు అయిన దగ్గర నుండి అయ్యే వరకు అందరూ బాధ్యతగా, ఎందుకంటే నాన్న ఇంట్లో పూజ అవన్నీ చేసుకుంటున్నారు కదా. బయటైతే వంట మేస్త్రికి ఏం కావాలన్నా సరే వాళ్ళు తెచ్చి పెట్టడం ఇలా చేశారనమాట. ఇంకా అలాగే ఈ భోజనాలు అయితే చాలామంది తినారనమాట ఊర్లో. అంటే దగ్గర వాళ్ళైనా కూడా తినారనమాట భోజనాలు. తినకపోతే ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చి కలిసి వెళ్తారు. వాళ్ళకైతే డ్రింకులు ఇలాంటివి తాగుతారు కానీ భోజనాలు అయితే చేయరనమాట. డ్రింక్స్ అయితే ఏంటంటే బయట నుంచి తెస్తారు కాబట్టి అయితే తాగుతారు. ఇంకా అందరూ భోజనం చేస్తారు కాబట్టి మేము కూడా లాస్ట్ అనమాట. ఇంక మేము అయితే భోజనం చేసేస్తున్నాము. నేనైతే ఇక కోవా పాయసం అంటే చాలా ఇష్టం అనమాట నాకు. అలాగే ఫిష్ ఫ్రై, బిర్యానీ, ఇంకా చికెన్ కర్రీ వేసుకున్నాను. అది తినిన తర్వాత వైట్ రైస్, రసం అనమాట. సూపర్ ఉంది రసం అయితే, చాలా బాగుంటుంది ఫంక్షన్లో అయితే. ఇదిగోండి మేమందరం అయితే పిండి వాళ్ళందరం కూర్చొని ఇక్కడైతే భోజనం చేస్తాము. నేటి వీడియోలో చూపించాను కదా మేము కొన్ని చీరలు కొన్నామని చెప్పేసి, అంటే ఆడపిల్లలకి అనమాట బట్టలు పెట్టాలి అమ్మ వాళ్ళు. ఇంకా అలాగే అమ్మ వాళ్ళు కూడా అందరూ అయితే ఇంట్లోకి తీసుకెళ్ళి అడుగు పెట్టించి అమ్మ వాళ్ళకి, అమ్మకి, నాన్నకి అయితే బట్టలు పెడతారు. ఈ వీడియోలో ఎక్కువ శాతం నాన్న తరపున వాళ్ళకి మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి అందరికీ బట్టలు పెడుతున్నారు కాబట్టి. ఇప్పుడైతే నానమ్మది బంగారం చూపిస్తాను చూడండి. ముక్కులోదనమాట ఇది. అదే బులాకి అంటాం మేమైతే. చాలా పాత బంగారం అనమాట ఇది. ఇంకా అలాగే మీరేమంటారు వీటిని ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మా నానమ్మ బంగారము కూతురికి అయితే ఇస్తారనమాట. వైజాగ్ నుండి అయితే బావగారు, అన్నయ్య అయితే వచ్చారు. ఇంకా ఫంక్షన్ అయిపోయింది కాబట్టి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారనమాట. ఇప్పుడు 2:00కల్లా ఫంక్షన్ అయితే అయిపోయిందండి. బోల్డ్ అయితే మిగిలాయి అనమాట. ఆ ఫుడ్ ఐటమ్ అంతా ఇంకా ఊరు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. సగానికి సగం మిగిలిపోయినాయి అనమాట. అంటే మనం చెప్పాను కదా ఎక్కువ మంది రారని చెప్పేసి, అయినా సరిపోయామని చెప్పి కొంచెం ఎక్కువే వండించారనమాట. కాకపోతే ఏమీ పడలేదండి, అందరూ తీసుకువెళ్ళిపోయారు. ఇంకా అది అనమాట చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా చుట్టాలందరూ వెళ్ళిపోతున్నారు అనమాట. ముందు రోజు అయితే వచ్చారు కదా పిన్ని వాళ్ళందరూ. ఇంకా ఫంక్షన్ అయిపోయింది కదా అని చెప్పేసి 3:00కి బస్సు ఉందనమాట. 3:00 బస్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా అందరం అయితే ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు కొంచెం పర్లే ఇంటికి తీసుకుని వచ్చి పర్లేదులే పిన్ని పిన్ అవుతారు అనమాట. ఎందుకమ్మా ఎండలో నించున్నారు, రండి బస్సు వచ్చే వరకు అంటున్నారు అనమాట. కాకపోతే నేడుగా ఉంది పిన్ని అంటున్నాము. ఇక్కడైతే కొండలు కనిపిస్తున్నాయి కదా, కొండకి వెళ్ళడానికి ఇటువైపే అనమాట దారి. అదేనండి అడవికి. ఎందుకు వెళ్తారా అంటే కర్రలు తీసుకురావడానికి అయితే వెళ్తారు. కట్టెల పొయ్యిలు ఉంటాయి కదా, కర్రలు తీసుకురావడానికి అయితే అడవికి వెళ్తారు. ఇగోండి ఇలా గడ్డి మోపులు, పొలాలు ఇవన్నీ ఎటువైపే అనమాట. ఇంతలో ఒక బస్ కూడా వచ్చింది అనమాట. అందరికీ సెండప్ అయితే ఇస్తున్నాము. అదే బాయ్. పదండి ఇప్పుడు మన గ్యాంగ్. మా మరదలైతే ఎక్కడ ఇగోండి ముక్కు పొడకలు అంట. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు పెట్టుకున్నాం కదా వదిన చూడు అని చూపిస్తుంది. ఇగోండి తను పెట్టుకొని చూపిస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా అలాగే కాలుకు పట్టీలని ఇవన్నీ అనమాట పెట్టుకునే వాళ్ళము.
ఆల్మోస్ట్ చుట్టాలందరూ వెళ్ళిపోయారు. ఇంకా మిగతా వాళ్ళు పిన్ని వాళ్ళు అందరం అన్నమాట ఊర్లో వాళ్ళు అందరం ఉన్నామన్నమాట. ఇంకా అందరి కోసం అయితే టీ పెట్టాలి ఇప్పుడు టీ పెట్టాలి. అక్కడ పాల ప్యాకెట్లు అయితే ఇలా ఉన్నాయి ప్యాకింగ్ ఇటువైపు. ఇంకా ఇంటి దగ్గర అందరు ఉన్నారనమాట. అందరి కోసం అయితే టీ పెడుతున్నాను. ఇంకా అలాగే పాలు పంచదార టీ పొడి వేసేసి స్టవ్ మీద పెట్టాను అనమాట. ఇంకా అంతలోగా పిన్ వచ్చింది టీ మరిగేసరికి. టీ పెట్టడం నా డ్యూటీ, ఇంకా పిన్ అయితే అందరికి టీ ఇవ్వడం పిన్ని డ్యూటీ అనమాట. ఇక్కడైతే మీకు వంకాయలు చూపిస్తాను చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో. ఈ వంకాయలతోని పచ్చడి చేస్తే చాలా బాగుంటాయి. ఫంక్షన్ అంతా అయిపోయింది, అడవుడు అంతా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అమ్మాళ్ళ ఇంట్లో చాలా ఉన్నాయి, అవి చూపియమ్మ అంటున్నాను అనమాట. అలాగే మా పెళ్లి సీడీ అనమాట ఇవి. మావైతే క్యాసెట్స్ అవి పోయాయి, ఎక్కడ పడేసామో కూడా తెలియదు. అప్పుడైతే 2-3 కాఫీలు తీసి పక్కన పెట్టాను. అమ్మ దగ్గర అయితే ఒక సెట్ పెట్టాను అనమాట. అయితే అమ్మ చాలా జాగ్రత్తగా ఉంచింది. ఇదైతే సాయి ఫస్ట్ బర్త్డేకి అనమాట. అత్తమ్మ అనమాట ఈవిడ. అదే మా అత్తమ్మ తెలుసు కదా అందరికీ. ఇప్పుడైతే ఆవిడ అలా అయిపోయింది, కానీ అప్పుడు అలా ఉండేవాళ్ళు. ఇంకా అలాగే ప్రతి ఒక్క ఫోటో అయితే మా అమ్మ దగ్గర ఉన్నాయి. ఇదైతే మా అన్నయ్య మా నాన్న అనమాట. అప్పుడు ఫొటోస్ ఇవన్నీ హైదరాబాద్లో ఉండేటప్పుడు ఇవన్నీ. సాయి థర్డ్ బర్త్డే అనమాట ఇది. మామయ్య అత్తమ్మ అనమాట. ఇంకా అలాగే ఇక్కడైతే మా ఢిల్లీ బాబాయ్ వాళ్ళు కూడా ఉన్నారు, అంటే అత్తమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు అనమాట. ఆ ఫొటోస్ కూడా మా అమ్మ తెచ్చుకుంది. అమ్మ దగ్గర మొన్నటి వరకు నేను ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట. మా అమ్మాయికి ఇచ్చింది, అది ఇక్కడికి వచ్చాక పాగొట్టేసింది. అందుకే ప్రతి ఒక్కటి ఫొటోస్ కూడా ఏవి తీసుకోనమ్మా అక్కడే పెట్టుకో అంటున్నాను. ఈయనైతే మా బాబాయ్. ఇదైతే సాయి బర్త్డేకి అనమాట, ఫస్ట్ బర్త్డేకి ఇది. అన్నయ్య, నేను, మా బావ, ఇంకా సాయి అనమాట. అప్పుడు ఎలా ఉన్నాం చూడండి. ఇప్పుడైతే నాది పెళ్లి టైంలో పసుపు కొడతారు కదా, అప్పుడు ఫొటోస్ అనమాట ఇవి. బ్రౌన్ కలర్ సారీ వచ్చేసి ఇంకా అది పసుపు కొట్టిన రోజు అనమాట. ఆ రోజు బ్యానర్ కోసం ఫోటో కావాలంటే స్టూడియోకి వెళ్ళి ఇలా ఫొటోస్ అయితే దిగాను. లైట్ గ్రీన్ సారీ వచ్చేసి అదైతే పెళ్లి చూపులకి ఫోటో పడితే అది ఇచ్చాను అనమాట మా బావ వాళ్ళకి. ఇదైతే ఇంకా మా అమ్మ అయితే ప్రతి ఒక్క ఫోటో అయితే మంచిగా భద్రంగా దాచుకుంది. ఇదైతే మా అమ్మ మా నాన్న అనమాట. నాకు ఈ ఫోటో చూడంగానే చాలా ఏడుపు వస్తుంది అనమాట. ఎందుకంటే జాగు ప్రెగ్నెంట్తో ఉన్నాను. సాయిది థర్డ్ బర్త్డే అనమాట. అప్పుడు ఎందుకంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఎక్కువ ఫొటోస్ దిగకూడదు, అలా చూపించకూడదు అని చెప్పేవాళ్ళు. అందుకే నా దగ్గర ఒక్క ఫోటో కూడా లేదు. ఈ రూపంలో అయితే ఆ ఫోటో చూసి నాకు ఏడుపు వచ్చేసింది. సాయి బర్త్డే అయితే సెకండ్ బర్త్డే వచ్చేసి అమ్మ వాళ్ళు చేశారనమాట హైదరాబాద్లో. అమ్మ వాళ్ళు అయితే ఆ ఆల్బమ్ చేయించారు, అందులో ఉన్న ఫొటోస్ అనమాట ఇవి. సెకండ్ బర్త్డేవి సాయివి. ఇది వచ్చేసి నా మరిది శ్రీకాంత్ అంటాను కదా, చాలా వీడియోస్లో కూడా మీకు చూపించాను. రాణి అంటాను కదా, మా చిన్నత్త అనమాట. అప్పుడు అలా ఉన్నారు. ఈ ఫొటోస్ అన్నీ అనమాట మెమరీస్ చాలా బాగా అనిపించాయి నాకైతే. ఇంకా ఈ ఫోటో చూడంగానే ఇంకా జాగు పాపకి 6 months అనుకుంటాను, అప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్నాను. అప్పుడు పెద్దన్నయ్య చిన్నన్నయ్య అందరూ వచ్చారనమాట సాయి థర్డ్ బర్త్డేకి. ఇంకా వాళ్ళు అటు నుండి అటు పాపకొండలు వెళ్ళడానికి అనమాట. ఇది వచ్చేసరికి మా బావ మాకు పెళ్లి చూపులకి ఇచ్చిన ఫోటో అనమాట ఇది. ఈ 2 ఫొటోస్ మా అమ్మ అయితే ఇలా పక్క పక్కనే పెట్టుకుంది. ఇవన్నీ సాయివి థర్డ్ బర్త్డేకి అనమాట. ఇవి పాతింట్లో, మా పాత ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఆ ఇంట్లో ఫొటోస్ అనమాట ఇవి. అక్కడ ఏముందమ్మా? చెప్పు ఏముంది అక్కడ? ఏముందమ్మా ఇక్కడ లోపల? ఏముంది చిన్న చెప్పు, ఏముంది ఇక్కడ? ఏముంది? సుదీక్ష ఏం చెప్తుందంటే వాళ్ళ అమ్మ నాన్నకి ఇద్దరికి అటు చీకటి అంటే భయం అనమాట. అక్కడ బూచుందని చెప్తుందనమాట మా నాన్నకి అందరికీ. ఫోటో అయితే 10th క్లాస్లో ఫేర్వెల్ పార్టీ ఉంటుంది కదా, అప్పుడైతే స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగామన్నమాట. అలా మా ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నారో ఏమో తెలియదు ఇప్పుడు. వీళ్ళైతే మా అమ్మ, పిన్ని, పెద్దమ్మ అనమాట. ఈ ఫోటోలు అయితే మా తాత కూడా ఉన్నారండి. మా తాత అప్పుడు మాకు ఉజ్జాపన అనమాట, సంతోషమాత పూజ పెట్టాము. ఆ పూజలు అయితే మా తాత కనిపించారు. ఇవన్నీ మా అన్నయ్య నేను అనమాట చిన్నప్పుడు మెమరీస్. అలాగే ఇక్కడ మా నాన్నమ్మతో కూడా ఫొటోస్ ఉంటాయి. మా నాన్నమ్మ హైదరాబాద్ వచ్చేటప్పుడు అప్పుడు స్టూడియోలో దిగిన ఫొటోస్ అనమాట. నేను అప్పుడు 4th క్లాస్ చదువుతున్నాను. నా చిన్నప్పుడు ఫొటోస్, అలాగే నేను 4th, 5th చదివినప్పుడు ఫొటోస్ అనమాట ఇవన్నీ. అలాగే మా చిన్నన్నయ్య మా అన్నయ్య అందరం కలిపి ఫొటోస్ దిగిన ఫొటోస్ అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది ఏంటనేది ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.